సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించండి అంటే అర్థం ఏంటంటే ఇతర కులస్తులు అందరినీ కూడా కలుపుకుని ఇతర కులాల గుమ్మాలకి కష్టాలు కూడా రాకుండా కాపాడే శక్తి మనకు ఉంది కాబట్టి మనందరినీ ఇతర కులాల పెద్దన్నకి పాత్ర పోషించమని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఎవరిని కిందిపరిచే విధంగా కూడా మనం మాట్లాడలేదు. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ కులంలో పుట్టాం కాబట్టి నేను మున్సిపల్ చైర్మన్ అయ్యాను, నేను ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. కేవలం కులం ఇది కాదనే శక్తి ఎవరికి లేదు, నేను ఓపెన్గా కూడా చెప్పగలను. రంగా గారి దగ్గర నుంచి కూడా నేను కాపు దాంట్లో నేను పనిచేశాను. ఆయన కాపులకి ఒక ఆరాధ్య దైవం. ఆయన లేకపోవడం వల్ల మన కులం చిన్నపోయినదనే విషయాన్ని అందరూ అంగీకరించి తీరాలి. ఇక్కడ ఆ రోజు నుంచి గాలి సుబ్రహ్మణ్యం గారు, నేను, ఆ రోజు నాగేంద్ర, ఆయన కష్టాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నాకు పరిచయాలు ఉన్నాయి. ఆ రోజు నుంచి కూడా మేము ఇక్కడ విజయవాడకి నాకు చాలా ఎక్కువ సన్నిహితులు ఉన్నారు. ఇక్కడ నేను తాడేపూడిలో పుట్టినప్పుడు కూడా రంగా గారు అడిచారు. నేను అక్కడ రాజ్యాధికారం రావాలన్నా కులం ఎక్కువ ఉన్న చోట ఇస్తారు. అలాంటి చోట్ల కూడా తూట్లు పెట్టాలి. ఇక్కడ వెస్ట్ ఈస్ట్ కృష్ణా జిల్లాల్లో కూడా కాపులు ఉన్న ఏరియాలో కూడా ఇతర కులస్తులు తీసుకొచ్చి మన వ్యతిరేకతాలనే పార్టీలు మాత్రం డెఫినెట్ గా మనందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈస్ట్ వెస్ట్ కూడా చోటే మనం నెక్కలేకపోతే ఉన్న చోట్ల మీకు ఎక్కడ రాజ్యాధికారం వస్తుందని కూడా నేను అడుగుతా ఉన్నా. కాపు సంఖ్యాబలం ఉన్న చోటే మనం మాట్లాడుకోలేని పరిస్థితి, సిగ్గుపడిపోతూ ఉంటే మనోళ్ళు కూడా నాయకులు కూడా చాలా మంది కాపులు ఏంటంటే అధికారం కోసం పార్టీలు మారిపోవడం, లేకపోతే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో ఉండి కాపునాడు పోటీ పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదని తీసేయమని చెప్పుకోవడం సంభవంగా తెలియజేస్తాను. ఇవాళ చెప్పుకోకపోయినప్పుడు కూడా ఒక రెడ్డి కులంలో పుడితే ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి. ఇవాళ కమ్మ కులంలో పుడితే చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు. కానీ కాపు కులంలో పుడితే చెప్పుకుంటా కూడా సిగ్గుపడే పరిస్థితిలో మన కులం ఉందంటే మన రాజ్యాధికారం ఎలా వస్తుందో కూడా ఆలోచించేయండి. ఫస్ట్ మన కులాన్ని మనం గౌరవించుకుందాం, తోటి కులాన్ని కలుపుకుందాం. ఆ సిద్ధాంతం ఎలా తప్ప ముందు మన కులాన్ని మనం విమర్శించుకుని ఆ తర్వాత ఎవరో వచ్చి మనకు చేస్తారా? మనం నిలబడం మన కూడా సుబ్రహ్మణ్యం నిలబెడతారు 100 పేర్లు పెడతారు, బొజ్జెత్తి నిలబడితే 100 పేర్లు పెడతారు. ముందు ఆ గొడుగు కింద రండి. మనకి ఎన్ని సంఘాలు ఉన్నప్పుడు కూడా ఒక గొడుగు కింద రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒకటే ఆలోచించుకోండి. నేను ఇప్పుడు పలానా వాడు చేయమని చెప్పను. రంగా గారు పోయిన తర్వాత ఇంకో నాయకుడు ఎవడన్నా ప్రజాకర్షణ నాయకుడు మన కులంలో ఉన్నాడా? ఉంటే చెక్ చేయండి. నిలబడిన వాడికి మీరు సపోర్ట్ చేయండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాపునాడు ఎప్పుడు కాపులకు సపోర్ట్ గానే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపునాడు టీవీ పెట్టారు. కాపుల మీద ఎప్పుడు ఎక్కడ ఏ ఇది జరిగినా దాన్ని గాలి సుబ్రహ్మణ్యం గారు కాపునాడు టీవీ ద్వారా ఖండిస్తూ వచ్చారు. సరే, రకరకాలైనటువంటి పేర్లతో రకరకాలైనటువంటి సమస్యలతో మనం ముందుకు సాగాం కాబట్టి వాటన్నిటికీ ఒక తాటి మీద తేవాలి కాబట్టి ఈ రోజు ఆ కార్యక్రమం మీద మనం ఈ మీటింగ్ పెట్టాం. దయచేసి 1% సక్సెస్ అయినట్టే మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను సార్. అట్లాంటి వ్యక్తుల్ని, కాపుల్ని విమర్శించే వ్యక్తుల్ని కాపు నాడుగా పేరు పెట్టుకొని కాపుల మీద దౌర్జన్యాలు జరుగుతుంటే దాన్ని ఖండించకపోగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ కాపునాన్ని మనం బహిష్కరిద్దాం సార్. దాన్ని బహిష్కరిద్దాం. మన చేతుల్లో ఉన్నది మనం ఉపయోగిద్దాం సార్. ఒక తాటి మీదకి తెద్దాం సార్. రాయలసీమ అంతా ఒకటి అయింది సార్. మనం కూడా ఒకటి అవుదాం సార్. మన మొత్తం రాష్ట్రం అంతా ఒకటి అవుదాం సార్. మన శక్తిని చాటుదాం సార్. రాజ్యాధికారాన్ని మనం సాధిద్దాం సార్. ఈ సమావేశం ఇచ్చేసిన వాళ్ళందరికీ నాకు కొన్ని డౌట్స్ ఏదైనా ఉంది. ముందే చెప్పాను ప్రసాద్ గారికి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరిది? టీడీపీ పార్టీ ఎవరిది? జనసేన పార్టీ ఎవరిది? అది అడగాల, చెప్పాలా మనకి? ఇక్కడ ప్రైవేట్గా సపరేట్గా అన్ని జనసేన అని చెప్పాలా మేము మీకు? ఆ స్థానిక రాజకీయ బోర్డులు ఉంటాయి. స్థానిక రాజకీయాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. మాకు విజయవాడలో ఒక చిన్న సంఘటన జరిగింది. మోహనమ్మ టీడీపీ క్యాండిడేట్, మల్లా విష్ణు వైసీపీ క్యాండిడేట్, బ్రాహ్మడు. జనసేన సపోర్ట్ చేసిన క్యాండిడేట్ కమ్మాంచి చూడకుండా మనం జనసేన పేరు మీద ఎగబడ్డాం. ఆయనకు 30 ఓట్లు వచ్చింది. 90 గెలిచాడు. జగన్నాథ్ గారు పోరు కాబట్టి గెలిచిన ఓడించాడని చెప్పి ప్రకటించాడు. ఇవాళ అది జరిగిన తర్వాత విజయవాడ అప్పటి నుంచి ఉన్న వరకు పొలిటికల్ ఐడెంటిఫికేషన్ లేకుండా పోయింది.
జగన్మోహన్ రెడ్డి టోటల్గా మనకి కులానే టార్గెట్ చేశాడు. పేరుకి కమ్మని చెప్పి చూపిస్తున్నారు తప్ప అతని టార్గెట్ అంతా కాపుల మీద ఉంది. ఒక రంగయ్య గారు, ఒక రాధా, ఒక రత్నకుమారి, ఒక బోండమ్మ, ఇంతమంది ఎమ్మెల్యే చేసిన విజయవాడ నియోజకవర్గంలో 20 డివిజన్లో 20 డివిజన్లో మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక కాపు ఓసీ కాపు ఒక్కళ్ళు సీటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంటే కావాలని కాపుల మీద కొట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి లేకపోతే పవన్ కళ్యాణ్ కాపుల నుంచి ఒకరిని పిలవాలని చెప్తారు. ఎవరిని పిలవాలి చెప్పండి? ఎవరిని పిలవాలి? రమణ గారిని పిలవాలా? రాష్ట్ర నాయకత్వం ఉందా మనకి? కేరళ పార్టీస్ లేదు మనకి. నాదేమో హెరిటేజ్ దుకాణం నాది, మన సీను మోసాబద్దు సీనేమో ఆయన ఒక దుకాణం, ఆయనేమో ఇంకేంటి రిలయన్స్ మార్ట్, ఒక్కొక్కరు ఒక దుకాణాలు పెట్టి కూర్చున్నాం. దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించాలి. ఇవాళ మనం అనుకుంది ఏంటంటే రాజ్యాధికారం సాధించాలంటే పరిష్కారం ఏంటి, ఏం చేస్తామని రాజకీయాలు. నాకున్న అనుభవంతో 52 ఏళ్ళ అనుభవం. నేను 73లో పోలీస్ కేసు ముద్దాయి. ఆ రోజు నుంచి ఈ రోజు తిరుగుతూనే ఉన్నా. నా బాధలన్నీ చంద్రశేఖర్ గారికి తెలుసు. నా స్థాయి మధ్య కూడా నేను చాలా పనులు చేశాను. రంగాగారి టైంలో మా అన్నయ్య మా డివిజన్ కార్పొరేటర్ కూడా చేశాను. ఉదాహరణ చెప్తున్నా, మా ఇంట్లో 20 ఓట్లు, 5 అన్నదమ్ములు, వదిళ్ళు, అందరు కలిసి పిల్లలు అందరూ కలిసి 20 ఓట్లు, 12 ఓట్లు వచ్చినాయి. 8 ఓట్లు రాలా. అదంటే ఫస్ట్ మన ఇంట్లోనే కాపురం లేదు. ఏనాడో మన భార్య పిల్లల్ని కూర్చొని ఈసారి పవన్ కళ్యాణ్కి ఓటు వేద్దామా, జగన్మోహన్ రెడ్డికి వేద్దామా, చంద్రబాబు నాయుడు వేద్దామా డిస్కస్ చేసామా? టైం అవుతుంది, నెల్లూరు త్వరగా బూత్ పూజ చేస్తాను చెప్తాను తప్ప ఏ పార్టీకి వెళ్దామని డిస్కషన్ ఎప్పుడైనా పెట్టారు ఫ్యామిలీతో? అంటే ఫస్ట్ అసలు మనకి ఇంట్లో కాపురాడుకుంటారు. అంటే దాన్ని ఇంట్లో కాపురాడుకుంటారు దాన్ని. అంటే ఇప్పుడు కాపురాడు ఏం చేసింది, పెద్ద ప్రసాద్ గారు లాంటి వాళ్ళు బైలా కాపీ రాశారు. నాకు చిన్న మాడిఫికేషన్ మేము కూడా మార్చుకున్నాం అంటే సమయానికి బలంగా. అంటే ఈ రాష్ట్రంలో ఎలక్టెడ్ బాడీ సిస్టమ్ రావాలి. ఎవరు కాదు సొంతగా కాపురాలు పెట్టుకొని నాది విజయపాలు, నాది ఆపాలేది దొడ్డపాలు, అమూల్ పాలు అయితే అక్కడ కూడా రెడ్డి గారి మాట మాట్లాడారు చంద్రశేఖర్ గారు. దొడ్డపాటు రెడ్డి గారు కాపాలు చెప్పట్లేదు. అలాగా మనకేంటంటే ఒక సిస్టంలోకి వెళ్ళాలి. అందుకని పెద్దలందరూ కూడా రామకృష్ణ గారు అంటాడు మేధావులు పైకైనా ఉన్నారు, చాలా మంచి టాలెంట్ పర్సనాలిటీ. చాలా పెద్ద స్థాయి నుంచి వాళ్ళ దాదాపు 4-5 కోట్లకి అధిపతి అయినా అంత టైం తీసుకొచ్చి కూర్చొని ఒక్కడే కూర్చొని డిస్టర్బెన్స్ లేక టెన్షన్ లేకుండా కూర్చొని అడ్వైట్ చేస్తానంటే కలిసి ప్రతి వాళ్ళ కలిసి శశి ఉన్నాడు, రామచంద్ర గారు బ్రదరు, మైనింగ్ వ్యాపారం, రోజు ట్యాక్స్ అయింది. ఆ టెన్షన్ కూడా వచ్చి కూర్చున్నాయండి. సంతోషం అంటే అందరిలో తపన ఉంది, ఏదో సాధిద్దాం, ఏదో చేద్దామనే ఆ తపన్ని మనం కరెక్ట్గా ఇట్లే చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అందుకని కాపునాడు ఏం చేసిందంటే ఒక బైలా ప్రకారం 2024 లోపు ఒక ఎలక్టెడ్ బాడీ సిస్టము తీసుకురావాలని ఒక ఆలోచన చేసింది. దానికోసం ఏంటంటే బైలా ప్రకారం ఎవరైనా ఎన్నుకోబడాలి, నామినేటెడ్ సిస్టమ్ ఉండకూడదు. నేను ఆదివాసీ సంఘం ఎలక్షన్స్కి వెళ్ళేవాడిని, చూసేవాడిని, నేర్చుకునేవాడిని. వెళ్ళి ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఎవరు గెలుస్తారా అని. ఈరోజు వాళ్ళిద్దరు క్యాండిడేట్లు, వాళ్ళిద్దరు అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు అని. అంటే ఎలక్షన్స్ ఎంత పోటీగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు సీఎంగా ఉన్నాడు కాబట్టి మాట్లాడుకున్నాం. కాపురానికి ఆహ్వానించాలి, ఎవరిని పిలవాలి అనే దాని మీద మనకు చర్చ ఉందా? ఎవరు పిలుస్తారు చెప్పండి? సద్దాకి ఇష్టమైన ఆడు పిలుస్తాడు, లేకపోతే సుబ్బారెడ్డికి ఇష్టమైన ఆడు పిలుస్తాడు. అంటే ఆర్గనైజేషన్కి విలువ లేదు మనకి, వర్గానికే విలువ, పాలేతనానికే విలువ. ఆ పాలేతనం మనం కోచింగ్ చేయాలి. అంటే మన ఎలక్టెడ్ బాడీ సిస్టంలో రావాలి. అందుకని కాపునాడు అనేది ఏంటంటే 9 ప్రోగ్రామ్ అని ఒకటి డిసైడ్ చేసి ఫస్ట్ ఇందాక చెప్పాను, ఇంట్లో కాపునాడు. ఇంట్లో కూడా కాపునాడు లేనప్పుడు మనం ఫస్ట్ తర్వాత సందులో కాపునాడు. అంటే ఈ మాట్లాడటం ఏంటంటే సరదాగా ఉంటాయి, సిల్లీగా ఉంటాయి. సందులో కాపునాడు ఏంటి, నేను కడప
పేరు ప్రెసిడెంట్ పేరు చెప్పండి. ఒక కాపునాడుకు ఆయన ప్రెసిడెంట్గా ఉంటాడు. ఎవరో మా మాసపత్ని సీట్లో పంపించారు. కడప పలానా ఉంటాడు, వెళ్ళిపోదు, నీ ప్రాబ్లం తీరిపోతుంది. పంపిస్తే అడ్రస్ ఇచ్చాను, కరెక్ట్ అడ్రస్ ఇచ్చా, వెళ్ళాడు. సొంతంతా తిరుగుతున్నాడు, పలానా ఆయన కావాలని, బిజీ కావాలని తిరుగుతున్నాడు కడప అంతా. తిరుగుతుంటే ఎవరు చెప్పట్లా. దాన్ని మళ్ళీ ఫోన్ చేశాడు మాసపత్ని సీట్లో. అన్నా ఎవరు చెప్పట్లేదు ఈ అడ్రస్ అని. ముందు ఎప్పుడైనా ఆయన ఫోన్ చేశాను. సార్ ఎక్కడ ఉన్నాడంటే ఇంట్లో ఉన్నాను. ఆ మాసపత్ని సీన్ వచ్చాడంటే మీ కోసం తిరుగుతాడు. ఇంట్లోనే ఉన్నాను నేను. ఒకసారి బయటకు వెళ్ళి మామూలు ఇలా ఉండాలని చెప్పి చెప్తే డాక్టర్ నువ్వు ఆ ఇంటి ముందే ఉన్నావు అంటే ఆ సందులో రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు ఆ సందులో ఉన్నాడు. అడ్రస్ ఎవరు చెప్పట్లా అంటే సందులో కాపునాడు ఉందా? ఆ సందులో ఎంతమంది కాపులు ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళు తల ఒక సంఘం పెట్టుకోవడం వాళ్ళకి కూడా వాళ్ళు తప్పన సపరేట్ తప్పన. ఏదో అన్యాయం జరిగింది వాళ్ళకి. అన్యాయం జరిగింది మరి ఏదో సాధ్యం తెలియదు చేయాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆ ఉత్సాహం ఏంటంటే ఎక్కువ కాలం ఉన్నట్ల ఏదంటే గొడవలాగా అయిపోయింది మనకి. అలా కాకుండా అంటే ఒకటి అయిపోయింది, సందులో కాపునాడు అయిపోయింది, ఇంట్లో కాపునాడు అయిపోయింది. మూడోది వార్డు కాపునాడు. 20 సందులు కలిస్తే ఒక వార్డు, అలాంటి 20 వార్డులు కలిస్తే ఒక గ్రామం. ఉదాహరణకు చెప్తున్నా, కరెక్ట్గా లెక్క పెంచనే ఉన్నది. 20 గ్రామాలు కలిస్తే ఒక మండలం, అలాంటి 4 మండలాలు కలిస్తే ఒక నియోజకవర్గం, అలాంటి 7 నియోజకవర్గాలు కలిస్తే ఒక పార్లమెంట్, అలాంటి పార్లమెంట్ 5 పార్లమెంట్ కలిస్తే ఒక జోన్. అంటే పని దాన్ని పంచుకోవడం వస్తుంది. అలాంటి 5 జోన్లు కలిస్తే ఒక రాష్ట్రం. పనిచేయడం తేలికండి. మేము ఇప్పుడు నియోజకవర్గ స్థాయి వరకు వచ్చేసాం. కొన్ని ప్రాంతాలు అయితే మండల స్థాయి కూడా వచ్చేసింది ఆర్గనైజేషన్. అలా కాకుండా ఇదేంటంటే దీంట్లో సభ్యత్వం తీసుకొని ఎలక్టెడ్ బాడీ సిస్టమ్ రావడానికి అందరూ ఆ సంఘం ఈ సంఘం లేదు, మెంబర్షిప్ పెట్టుకుంటాం. దీనికి ఒక కమిటీ, ఒక ఎలక్షన్ కమిటీ వేరే వస్తుంది. ఆ కమిటీని మెంబర్షిప్ పెట్టి అందరికి మెంబర్షిప్ తీసుకుంటారు. ఎలక్టెడ్ బాడీ సిస్టమ్ అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి ఎన్నుకుంటూ రాష్ట్ర అధ్యక్షుని చేసుకోవాలి. మనం రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునే సిస్టమ్ కానీ తీసుకురాగలిగితే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కాపునాడికి అధ్యక్షుడు ఎవడవుతాడని ఎదురు చూస్తాడు. ఆయన ప్రోగ్రాంని ఖాయం చేసుకుంటాడు. మీడియా మొత్తం చుట్టూ వేలన్నీ మన గ్రౌండ్ చుట్టూ పెడతాయి. అంటే ఒక దాదాపు 40-50 మంది నామినేషన్ చేసి ఒక అధ్యక్షుడు ఎన్నుకోవడం అంటే మీరు ఒక ఇమాజిన్ చేయండి, ఒకసారి ఊహించండి. జగన్మోహన్ రెడ్డి సంగతి తీసుకున్నాం. కాపునాడికి ఎవరు అధ్యక్షుడు అవుతున్నారంటే నాకు అనుకూలమైన వాడు వస్తాడా లేదా, నాకు తలకాయకి పెట్టేవాడు వస్తున్నాడు అని చెప్పి ఆ తలకాయ పట్టుకుంటాడు. దాని సిస్టమ్ని మనం డెవలప్ చేసుకుంటే రాజ్యాధికారం అనేది చాలా ఈజీ. మనకి అదృష్టం ఏంటంటే మనకి జనాభా ఎంత ఉంది? అది రాష్ట్రంలో ఇప్పుడు 70 లక్షల ఓటింగ్ ఉంది. 70 లక్షలు అంటే 4 కోట్లలో 70 లక్షలు అంటే ఎంత పర్సెంటేజ్? ప్రసాద్ పొరపాటు పడ్డారు. 20% చెప్పింది ఓన్లీ ఓటర్స్ సంఖ్య 70 లక్షలు అంటే 20% పైన ఉంది. అంటే చిరంజీవి ఎంత వచ్చిందంటే చిరంజీవి కాపులు వేసారంటే మొత్తాలు అంతే. అందుకని ఇక్కడ ఏంటంటే మనం సిస్టంలో వెళ్తే డెఫినెట్గా మనం ఏదో సాధించగలుగుతాం. అంతేగాని పవన్ కళ్యాణ్ విషయంలో కాపులు దయచేసి జనసేన పార్టీ వాళ్ళకి మనకు విన్నపం చేస్తాం. దయచేసి కాపులు మీరు జనసేనని అడగమాకండి. నాకు ప్రెసిడెంట్ వస్తుంది, నాకు పౌరుషం వస్తుంది. దానికోసం మనం ఒక ఓటు పోగొట్టుకుంటే వెళ్ళిపోద్ది. కాపులు ఎవరిని అడగమాకండి. అందుకని ఈ సిస్టంలో మనం పనిచేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఏదో సాధిద్దాం. వాళ్ళు ఏంటంటే వ్యూహం ప్రకారం పనిచేయాలి. ఎప్పుడైనా సరే వ్యూహం లేకుండా పనిచేయకూడదు. రేపు అదృష్టం ఏంటంటే ఈ టీడీపీ జనసేన ఎలియన్స్ అయితే ఏదో రాష్ట్రంలో మార్పు జరిగిద్దామని ఒక ఆశ కూడా మాకుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో కాపుల మీద జరిగిన ఏ పార్టీ ఎవరి మీద జరగట్లా. వైజాగ్ సంఘటన, పవన్ కళ్యాణ్ వైజాగ్ సంఘటన గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని మెట్లు ఎక్కడే తప్ప ఎక్కడ డౌన్ఫాల్ లేదు. ఆ రోజు ఈ రోజు వరకు కానీ మనం విడవని చెప్పాలా? నీ అమ్మ నా ప్రకారం అనాలా? జరుగుతున్నాయి రాజకీయ పరిణామాలు ఒక్కొక్కటి ఎలా జరుగుతున్నాయో. అందుకని ఒక వ్యూహం ప్రకారం పనిచేద్దాం. ఎలక్టెడ్ బాడీ సిస్టమ్ అందరు కలుద్దాం, అందరు కలిసి ఒక ఎన్నుకుందాం. దాన్ని ఎన్నుకోడు కూడా పెట్టిన బైనా బుక్ కూడా వస్తుంది త్వరలో.
నన్ను కూడా తీసేసే అధికారం ప్రెసిడెంట్ కొంత ఇచ్చారు మా ప్రసాద్ గారు. నేనే నిర్వహించేది. కానీ దాంట్లో సిస్టమ్ ఏంటంటే నేను ఎలక్ట్ కాకపోతే తీసేయచ్చు, నేను తప్పు చేస్తాను తీసేయచ్చు. అంటే మనకి పైన ప్రతిదీ క్వశ్చనింగ్ ఉంటుంది. ఏంటి తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నా అనే పనిష్మెంట్ ఇచ్చే సిస్టమ్. అంటే మనకి భయమో భక్తో ఉంటేనే ఆర్గనైజ్ చేసుకుని ముందుకెళ్తాం. అలా లేకుండా నా ఇష్టం నేను వెళ్తానంటే నష్టాలు జరుగుతాయి. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే సమాచారం, సహకారం, నా కుటుంబం నా సమాజం అన్న 4 సూత్రాలతోనే కాంపౌండ్ అనేది పనిచేస్తుంది. మన కాంపౌండ్ అంటే జనరల్ స్లో వస్తాం, కానీ అందరం అదే సిద్ధాంతంలో పనిచేస్తాం. కాబట్టి దృష్టి పెట్టుకొని అందరం కలిసి పనిచేద్దాం. 2024 ఎలక్టెడ్ బాడీ తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాం. రాహుల్ ఇందాక చెప్పారు ప్రసాద్ గారు, రాజ్యాధికారులు కీలక నిర్ణయాలు నిర్ణయాధికారం మన చేతుల్లోనే వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఆర్గనైజేషన్ కూడా ఇందాక రమణ గారు చెప్పారు, ఇటు పక్క సేవ, ఇటు పక్క రాజకీయం. అవును, రెండు ఉన్నారు. అంటే మనకి ఎక్కడికి ఏం దొరుకుతుందో తెలియట్లా. ఆ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళ కాపులు ఐఏఎస్ చదువుతున్నారు. ఐఏఎస్ చదివడానికి ఒక అసోసియేషన్ ఉంది, గట్టానికి ఒక అసోసియేషన్ ఉంది, కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని. ₹1 ఫండ్తో హైదరాబాద్లో నడుస్తుంది. పెద్ద గోపాలకృష్ణ గారు దానికి చైర్మన్గా ఉన్నారు. తిరుమల కోసం అయితే ఈ కలెక్టర్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. అలా హెడ్ ఆఫ్ ది మెరిట్ ర్యాంకర్స్ అని ఒక స్టూడెంట్స్ని మెరిట్ కానీ ర్యాంకర్ వస్తే ఆ కుర్రాన్ని టాప్లు అడాప్ట్ చేస్తున్నారు. అడాప్ట్ చేసుకుంటే తీసుకెళ్ళి దత్తత పెంచుకోవడం కాదు. వాళ్ళు ఏం చేస్తుంటే వాడికి ఆ ఎడ్యుకేషన్ కావాల్సిన బుక్స్ కానీ, ఫీజులు కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అన్నీ ఫ్యామిలీ చూసుకుంటారు. మా చంద్రశేఖర్ గారు ఒక ఫ్యామిలీకి అలా చేశారు. అలాగే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ ముందు సమాచారాన్ని అందించే మార్గం ఒకటి, సహకారంలో ఒకటి. ఈ 2 మార్గం మీద మన కాపురాన్ని పనిచేసి మనం రాజిస్తాం. థ్యాంక్ యూ. కాపు యువతని ప్రాతినిధ్యంగా కాపు యువత నుండి అనేక కంప్యూటర్ పోస్టుల్లో కూడా సహకరిస్తున్నటువంటి ఉద్యోగాలు సహకరిస్తున్నటువంటి కాపు యువత తరపున తోట మనోహర్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ, ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టిన పెద్దలందరికీ అభినందనలు. పెద్దలు చెప్పినట్టు మనం అందరం ఒక తాటి మీదకి రావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ అనేక విధాలుగా మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ మెయిన్ గా మనకు కావాల్సింది విద్య, ఉన్నత విద్య, వ్యాపార అవకాశాలు మెయిన్ గా కావాలండి యువతకి. దానిలో మన కాపురాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మనకి ఉన్నత విద్య ఎలా ఇస్తారు ఏంటి, వ్యాపార అవకాశాలు ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా ప్రభుత్వాలని డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పట్లేదు ఎవరు? సామాజిక సఖ్యత, ఆర్థిక సాధికారత, రాజకీయ నిర్ణయాధికారం. ఒక విషయం గుర్తించుకోండి మిత్రులారా, కాపు సమాజం సంఖ్యాబలం 20% అనుకుందాం. అయితే డెమోక్రసీలో 51 is 100, 49 is 0. మీరు నమ్ముతారా లేదా చెప్పండి. అయితే చప్పట్లు కొట్టండి. ఎందుకంటే 21% ఉన్నటువంటి మనము 30% ఎలా చేరుకోవాలన్నది మొట్టమొదటి. ఎప్పుడైతే ఈ సామాజిక సాఫల్యత మనం ఏర్పడుతుందో మనతో పాటు బీసీని, మనతో పాటు ఎస్సీని, ఎస్టీని, మైనారిటీని, మిగతా అన్ని కులాలను, అన్ని మతాలను కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆ ఆవశ్యకత వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి యువత మెరుగైన విద్యా అవకాశాలు, మహిళకు శక్తి, ఆర్థికంగా ఎదిగే ఒక అవకాశము వచ్చినప్పుడు ఆర్థిక సాఫల్యత వస్తుంది. ఎందుకంటే ఆ మిగతా 31 మందిని మనం కూడా తీసుకెళ్ళినప్పుడు మన యొక్క ఆర్థికంగా పరిపుష్టత వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రాజ్యాధికారం దాని అంతా అదే వస్తుంది రాదా? ఈ దిశలో మనం ఆలోచించాలి. దీంట్లో మనం కార్యాచరణ చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ మనం ఒక సెన్సస్ తీసుకోవాలి. ఎక్కడైతే ప్రజా శక్తి ఉన్నదో, ఎక్కడైతే జన ప్రవాహం ఉన్నదో ఆ ప్రవాహాన్ని
ఓట్ల వైపుగా సశక్తీకరణగా తీసుకుని మనం కనుక వెళ్తే డెఫినెట్ గా ఈసారి కాదు ఇంకోసారి కానీ ఎప్పటికైనా కానీ నవ్వార్ నెవర్ ఇప్పటికీ ఈనాటికి వెళ్ళాలంటే దిశానిర్దేశం చేయవలసినటువంటి కాపునాడు నాయకులందరికీ రాయలసీమ తరపు నుండి పూర్వమామలేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భూగోళం మీద అంటే భూమండలం మీద 56 దేశాలు పాలించి 96 తెగలు కలిగి 500 వీర శాసనాలు ఉన్న జాతి ఏదైనా ఉంది అంటే అది బలిజ కాపు తెలగ జాతి. అంటే ఈ జాతికి ఉన్న ఔన్నత్యం సాంప్రదాయం మిగతా వాళ్ళకి ఉందా అంటే ఏదని చెప్పొచ్చు, మనకి తెలియదని చెప్పచ్చు. అలాంటిది అంత చరిత్ర కలిగిన ఈ జాతి బ్రిటిష్ వాడు భారతదేశానికి కాలు పెట్టే ముందు శెట్టి సమయాలను ఒక వ్యవస్థ నడిచింది. ఇప్పుడు ఉన్న కొంతమంది ఇళ్ల పేరు చందం శెట్టి, పోతం శెట్టి, శెట్లని అంటే శెట్టి సమయాలు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ రోజుల్లో రాజుకి ప్రజలకి మధ్యవర్తి. ఈ రోజు నడుస్తున్న మన మండల వ్యవస్థ కానీ పంచాయతీ వ్యవస్థ కానీ అలాంటి వ్యవస్థనే శెట్టి సమయాలు అనేవాళ్ళు ఆ రోజున. ఆ శెట్టి సమయాల వ్యవస్థకి పెద్దలు, అధికార నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు మన బలిజ కాపులు. అంతటి మహోన్నతమైన స్థితిలో అంతటి రాజుని మనం శాసించగల స్థాయిలో ఉన్న మన జాతి ఈ రోజున ఎలా ఉందన్నది నేను ఎడమంచి చెప్పవసరం లేదు. రిజర్వేషన్ల కోసం దేని, ఎమ్మెల్యే టికెట్ల కోసం దేని, పంచాయతీ సర్పంచుల కోసం దేని. ఎందుకని జాతి చేసుకున్న పాపమా శాపమా? జనాభా ఉన్నాం అత్యధిక శాతం. మీకు ఒక తెలియని విషయం, 96 తెగలు కలిగిన ఈ జాతి అంటే నేను చెప్పేది ఫ్లోలో చెప్పట్లేదండి, ఇది ఎవిడెన్స్, శాసనాలు ఉన్నాయి. ఈ 96 తెగలను ఒక తాటి మీద తీసుకురాగలిగితే భారతదేశ ప్రధాని బలిజ కాపీ అవుతాడు. ఇది సత్యం. కానీ ఏం చేస్తాం, ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే మీకు తెలుసో లేదు, ఒక కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే 52 సంఘాలు. ఒక కృష్ణా గుంటూరు జిల్లాలో 52 సంఘాలు, గోదావరి ఉత్తరాంధ్రలో 25 సంఘాలు, రాయలసీమలో 26 సంఘాలు, హైదరాబాద్ చుట్టుపక్కల 22 సంఘాలు. అవసరమా? అవసరం అవ్వచ్చు, ఎందుకంటే 27% అత్యధిక శాతం ఉన్న జనాభా ఉండొచ్చు. కానీ ఈ సంఘాలందరూ కలిసి ఏక సంఘంగా ఎందుకు కాలేకపోతున్నారు? ఈ సంఘాలన్నీ ఏకమైన నాడు అక్కడ రాసిన సామాజిక సఖ్యత, ఆర్థిక సాధారికత, రాజకీయ నిర్ణయాధికారం మన ఇంటి తలుపులు తడతాయండి. ఒక సంఘం, ఒక కమిటీ స్ట్రాంగ్ గా ఉంటేనే కాపులంతా ధైర్యంగా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాపునాడు. మెరుసు కృష్ణాంజనేయులు గారు కాపు సంక్షేమ సేన తరపు నుండి వారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కాపులకు రాజ్యాధికారం అనేటువంటి అంశం పైన అన్ని సంఘాలని పార్టీలకు అతీతంగా ఒక చోటకి తెచ్చినటువంటి గాల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వారి యొక్క మిత్ర బృందానికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి కాపు సోదరులకు, అలాగే సోదరి మండలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కాపులు రాజ్యాధికారం, కాపుల రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం జరుగుద్ది అనేటువంటి అభిప్రాయాన్ని కనుక ఈ సమాజంలో తేగలిగితే కాపుల రాజ్యాధికారం అనేటువంటిది ఈజీ అనేది నా అభిప్రాయం. అంటే సామాజిక న్యాయం జరగాలంటే ఈ సమాజంలో మిగతా కులాలకు అధికార పదాలు రావాలంటే ఒక కాపులతోనే సాధ్యం అనేటువంటి నమ్మకాన్ని మనం కలిగించగలిగిన రోజున మనకి కాపులకు రాజ్యాధికారం వస్తుందనేటువంటి నమ్మకాన్ని నేను పొందుతాను. దానికోసం మనం ఏం చేయాలి, గ్రామ స్థాయిలో ఏం చేయాలి, అలాగే మిగతా ఉన్నటువంటి కులాలతో మనం ఏ విధంగా ఉండాలి. నాకు రాజ్యాధికారులు నేను సీట్లో కూర్చుంటాను అనగానే మనవాడే పక్కన వద్దంటాడు, కానీ మిగతా వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా మనం పూర్తి స్థాయిలో కాపుల్లో లీడర్షిప్ పెంచే విధంగా, సమాజంలో మెలిగే విధంగా, మాట మంచిదైతే ఊరు మంచిదవుద్ది అనే విధంగా మనం ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలనే దాని మీద కూడా మనం మన యొక్క యువతకి అవగాహన పెంచే విధంగా ఇలాంటి సదస్సులు సమీకరించు, బోధించు, ఆలోచించు, ఆచరించు అని చెప్పి ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో
పొద్దున కూడా ఆయన జైపీ మళ్ళీ పెద్దగామన్నారంటే మనం సమాజానికి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏదో ఒక మాట అనాలి. మేమేమి అనము, మేము వెళ్ళాలంటే నీ దగ్గరికి ఎవరు వస్తారు? ఎదుటి వ్యక్తిని గౌరవించుకుంటే, ఎదుటి వ్యక్తిని నువ్వు దగ్గర తీసుకోగలిగితే నీ దగ్గరికి వస్తారు. లేకపోతే నువ్వు వెళ్తావు కూలికి నేను వెళ్తాను, కుర్చీలో కూర్చుంటే నేను ఒప్పుకుంటానంటారు. నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే నీ దగ్గర క్వాలిటీస్ ఉండాలి, ఆ త్యాగం ఉండాలి. ఆ త్యాగం చేసే దమ్ము మన దగ్గర ఉందా? ఎవరు అవసరం ఏంటనేటువంటి గుర్తించుకుని ముందుకెళ్తే రాజ్యాధికారం దాని అంతా అదే వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా కానీ మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలను కలుపుకోకుండా రాజ్యాధికారాలు రాజ్యాధికారం వచ్చేలోపు రాజకీయ నిర్ణయాధికారం కింద మనం మారాలి అంటే మనలో చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ జరిగింది. వైజాగ్ నుండి వచ్చినటువంటి జేడి రమణ గారిని వచ్చి వారి సందేశం ఇవ్వాల్సిందిగా చెప్తున్నాడు. సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కాపులు కిరాయిదారులు కాదు, హక్కుదారులను తెలియజేసే విధంగా పెద్దలు గాల సుబ్రహ్మణ్యం గారు కాపు ప్లేనరీ లేదా శిక్షణా తరగతులు ఏదైనా అనుకోండి విజయవాడ నగరంలో ఏర్పాటు చేసి దానికి మన ఆర్జా రామకృష్ణ గారు, మిగిలిన పెద్దలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాపు సంఘాలుగా, కాపు నాయకులుగా అమరావతిలో జెండా ఎగరేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇటీవల కాలంలో గత 2 సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతం కానీ, గోదావరి జిల్లాల్లో కానీ, ఉత్తరాంధ్ర పర్యటించిన సందర్భంలో రాయలసీమలో బలిజలు తీవ్ర జీవన విధ్వంసానికి గురయ్యారు, అణిచివేతకు గురయ్యారు. మరీ ముఖ్యంగా బలమైన వ్యాపారాలు లేకపోవడం కారణంగా బలమైన రాజకీయాలు చేయలేకపోయారు. కొన్ని బలమైన వ్యాపారాలు మైనింగ్ సంబంధించి గ్రావెల్, క్వార్జెట్, సిలికా, మాంగనీస్ ఇట్లా అలాంటి వేల కోట్ల రూపాయల బిజినెస్ లేకుండా చిన్న చిన్న పనుల వల్ల మా వాళ్ళు రాజకీయంగా దెబ్బతిన్నారు. రాజ్యాంగం అర్థమైతే రాజకీయాలు అర్థమవుతాయి, రాజకీయాలు అర్థమైతే రాజకీయ పార్టీలు అర్థమవుతాయి, రాజకీయ పార్టీలు అర్థమైతే రాజకీయ నాయకుడు అర్థమవుతాడు, రాజకీయ నాయకుడు అర్థమైతే ఎవరికి ఓటేయాలో తెలుస్తారు. 2 విషయాలు గమనించాలి. చాలా మంది మనలో డివైడింగ్ కన్ఫ్యూజన్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ ఏంటంటే కాపు కమ్యూనిటీకి సర్వీసెస్ ఒకవైపు, రాజ్యాధికారం ఒకవైపు. ఈ 2 మిక్స్ చేయకూడదు. కొంతమంది పొలం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆ జాతిని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం. దయచేసి 2 విభాగాలుగా దీన్ని డివైడ్ చేసి సర్వీసెస్కి వచ్చే వాళ్ళని సర్వీసెస్లో పెట్టండి, రాజకీయాల కోసం వచ్చే వాళ్ళని రాజకీయాల్లో పెట్టండి. 2 మిక్స్ అయ్యొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఒక బలమైన సెక్టర్ వింగ్ అమరావతి విజయవాడలో కాపు ఉద్యమం బలంగా ఉంటే మిగతా 13 జిల్లాలు కానీ 26 జిల్లాల్లో బలంగా ఉంటుంది. ఇక్కడ దెబ్బతింటే ట్రాక్, ఇక్కడ దెబ్బతింటే మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. ఇందాక మన ఈశ్వరం చెప్పాడు, పెద్దలు కూడా చెప్పారు, రంగా గారిని కోల్పోయామని చెప్పారు, ఏం చెయ్యాలో చెప్పారు. ఇప్పటికైనా సరే యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి మనం ఎదిగే సమయంలో ఉన్నాం. కాబట్టి ఈగోలు పక్కన పెడదాం, అభిప్రాయ భేదాలు పక్కన పెడదాం, మన రాజకీయాల పక్కన పెడదాం, లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుందాం. పెద్దల సూచనలు సలహాలు ఇస్తామంటున్నారు. ఉదయం నుంచి నేను ఒక పక్కన కూర్చొని రాసుకోవడం కోసం వచ్చాను, వినడం కోసం వచ్చాను, ఓ పక్కనే ఉన్నాను తప్ప మాకు ఏదో మీటింగ్లు మాట్లాడాలి, పరిగెట్టాలి, ఫోటో రావాలి అన్న ఆశ మాకైతే లేదు. ఇవన్నీ చూసొచ్చిన వాళ్ళే. కాబట్టి నాయకుడు అంటే ఎట్లుండాలంటే రాబోయే రోజుల్లో జనంలో అభిమానం ఉండాలి, మీడియాలో ఆకర్షణ ఉండాలి, పోలీసుల్లో టెన్షన్ ఉండాలి. కర్నూలు జిల్లా అధ్యక్షుడు భీమా గారిని వచ్చి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన బలిజ, కాపు, ఒంటరి మరియు మన ఉపకులాల నాయకులందరికీ ఈ సభ ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఇంకొక విషయము, ఏ మీటింగ్ చూసినా ఎక్కడ చూసినా ఈ సైడ్ మాత్రము కాపు అని పదమూడు వాడుతున్నారు. కానీ దయచేసి పక్కన బలిజలను కూడా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకొకటి మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో పెద్దన్న పాత్ర పోషించాలా బలిజలని చెప్పేసి అన్నారు కదా, అది చాలా పెద్ద మాట. అది అర్థం చేసుకుంటే పెద్ద మాట, అర్థం చేసుకోకపోతే కులాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినారు. కాబట్టి ఆ పెద్దన్న పాత్ర మీరందరూ కూడా తప్పకుండా పోషిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బలిజలు, కాపులు, తూర్పు కాపులు అందరూ వేరు కాదు, అంతా ఒకటే. ఒక ఉదాహరణకి ఈరోజు మారుతున్న పరిస్థితుల్లో
మన కులానికి అత్యంత ప్రాధాన్యత, అత్యంత ప్రాముఖ్యత వస్తుంది. ఈరోజు ఎవరైతే పరిపాలనలో ఉన్నారో, ఎవరైతే మేము అగ్రస్థానంలో ఉన్నామని అనుకుంటున్నారో వాళ్ళు మన పిల్లల్ని చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఉదాహరణకి మా కర్నూలు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో బలిజలమైనటువంటి మనమే చాలా అధికంగా ఉన్నాం. ఆళ్ళగడ్డలో 55,000 మంది మన బలి సంఘీయులు ఉన్నారు. నంద్యాలలో 52,000 మంది ఉన్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిని ఒక కాపు యువకుడిని పెళ్లి చేసుకున్నారు. అట్లాగే ఇంకొక నంద్యాల నుండి ఏపీ సుబ్బారెడ్డి గారు వారి అమ్మాయిని తీసుకొచ్చి మన మాజీ ఎమ్మెల్యే గారి కొడుకు ఇచ్చారు. ఈరోజు మనకి మన పిల్లలు దొరకటమే వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితం ఈ మన కులం మీద ఆధారపడింది. ఈరోజు రానున్న కాలంలో రాయలసీమలో ఉన్నటువంటి బలిజలు, ఆంధ్రాలో ఉన్నటువంటి కాపులు, తూర్పులో ఉన్నటువంటి తూర్పు కాపులు అందరం ఒకటే. మనం సంఘటితంగా ముందుకు సాగుదాం. ఈరోజు కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. అట్లాగే తణుకు నుండి రాజు శ్రీనివాస్ గారిని వేదిక మీదకి వచ్చి వారి అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దన్న పాత్ర ఏ విధంగా పోషించాలనే దాని మీద సమాజానికి తెలియజేయడమే కాకుండా ఖచ్చితంగా మిగిలిన కులాలకు కలుపుకెళ్ళేటటువంటి క్రమంలో సామాజిక అన్యాయానికి గురవుతున్నటువంటి ఏ అయితే కులాలు ఉన్నాయో ఆ కులాలను కలుపుకెళ్ళేటప్పుడు ఒక సోషల్ జస్టిస్ ఫోరం ద్వారా కానీ, ఒక సామాజిక న్యాయ వేదిక ద్వారా కానీ మనం ఇతర కులాలని కలుపుకుంటూ వెళ్తేనే దీనికి మరింత బలం చేకూరుతుందని చెప్పి నా అభిప్రాయం. అన్ని కాపు సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం తీసుకున్నాను నిర్ణయాత్మక శక్తిగా మారుతూనే ఇతర కులాలను కూడా మనం అన్ని చోట్ల ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ కలుపుకోవాల్సినటువంటి బాధ్యత. ఆ రకంగా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గాన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఎవరైతే సామాజిక అన్యాయానికి గురవుతున్నారో ఆ కులాలని కలుపుకుంటూ ఒక సోషల్ జస్టిస్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకుని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కాన్సన్ట్రేట్ చేసిన నాడు మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం. మరి ఒక్క సూచన, ఇక్కడ ఏదైతే కాపు సంఘాలు ఉన్నాయో ఈ కాపు సంఘాలు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు, ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నింటినీ కూడా కనీసం నాయకత్వాన్ని అడ్రస్ చేసి ఎవరైతే పెద్దన్న పాత్ర పోషించమని పిలిపించారో ఆయన ఆఫీసులో ఈ సంఘాలన్నింటినీ ఒకసారి పిలిచి అడ్రస్ చేయవలసిన బాధ్యత కూడా ఆయన మీద ఉందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా కాపులు, తెలగలు, బలిజలు ఇతర బీసీలతోటి, ఎస్సీలతోటి ఎక్కడికక్కడే సామాజిక న్యాయం కోసం ఇతర కులాలను కలుపుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ఒక చైతన్యవంతమైనటువంటి కార్యక్రమం తీసుకుంటే తప్ప రాజ్యాధికారం అనేది రాదు. కాపులు రాజ్యాధికారానికి చాలా దగ్గరలో ఉన్నారు. దానికి సరైన సమయం ఇదే. 24 దాటితే మళ్ళీ మనం రిస్క్ లో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ 24 ఎన్నికలు 23లోనే రావచ్చు, 24లో రావచ్చు. ఈ ఎన్నికల్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళిక కింద నుంచి ఉండాలి, పైనుంచి ఉండాలి. ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు మార్పు రావాలి, అందరినీ కలుపు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి ప్లాట్ఫారం ద్వారా అందరి అభిప్రాయం వ్యక్తం చేయడానికి గాను ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి గాలి సుబ్రహ్మణ్యం గారికి, అర్జా రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మార్పుకు శ్రీకారం మీ ద్వారా బలంగా చుట్టాలని చెప్పి ఆ మార్పు అనేది ఈ సమావేశం ద్వారా ప్రారంభం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. అట్లా నెక్స్ట్ ఏలూరు ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నరసరావుపేట నుండి వచ్చినటువంటి ఏలూరు ప్రసాద్ గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా, వారి సూచనలు తెలపవలసిందిగా కోరుతాను. చాలా చాలా పెద్ద విషయం మీరు తీసుకున్నటువంటిది. దయచేసి మీరు ఈ కల్చర్ని మీరు కొనసాగించండి. ఇంటలెక్చువల్స్ మేధా మదనం జరగాలి. చాలా మందికి తెలియదు ఈరోజు ఏం జరుగుతుంది, ఏమేమి భోజనం చేసి చప్పటి కొట్టి వెళ్ళిపోతారు కాదు. చాలా ఎఫెక్ట్, చాలా ఇంపాక్ట్ ఉంది. ఈరోజు పెద్ద కార్యక్రమానికి నాంది పడినటువంటి రోజు. మాటల్లో దయచేసి నిరుత్సాహం వద్దు.
మిత్రులకి సోదరులకి మనవి చేస్తున్నాను. ఒక 30 సంవత్సరాలకు పైగా 32 సంవత్సరాలు నాకు విజయవాడ నగరంతో మంచి అనుబంధం ఉంది. నాకు రంగా గారి ఇప్పుడు ఎవరు ఏం చెప్తే అసలు నమ్మాలి అర్థం కాని పరిస్థితుంది. రంగా గారి సహచరులని చెప్పాను కానీ రంగా గారిని బాగా తెలిసినటువంటి వ్యక్తి నేను. ఆనాడు రంగా గారిని పిలిపిస్తే లక్షల మంది వచ్చారని గూగుల్ ద్వారా ఇప్పుడు మనం లేటెస్ట్ టెక్నాలజీని క్రోడీకరించి 12 నుంచి 15 లక్షల మంది వచ్చారు కాపునాడు అని చెప్తున్నారు. మొదట పద్మనాభం గారు తుమ్మించి పిలిపిస్తే అపర చాణికులుగా పేరు కలిగినటువంటి చంద్రబాబు ఇంటెలిజెన్స్ కూడా జరగకుండా 12 లక్షల మంది జనం వచ్చారు. మొన్న గోదావరి బ్రిడ్జి మీద జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్క పిలిపిస్తే దద్దరిల్లిపోయింది. ఇదే నేను ఏలూరు ప్రసాద్ గారు కొన్ని సమావేశాల్లో పాల్గొన్నప్పుడు కొంచెం పాలిషన్ ఉన్నటువంటి ఏంటంటే క్యాష్ ఫీలింగ్ ఏంటంటే ఈ కుల సమీకరణాలు ఏంటంటే మాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పేవాళ్ళు. అది ఈ రోజు ఎట్లా ఏర్పడిందంటే ఈ రోజున ఈ సమావేశానికి రాని వాళ్ళు నేను అటెండ్ కాలేకపోయానే, నన్ను ఎవరు పిలవలేదు, నాకు ఎవరు చెప్పలేదని బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మన కమ్యూనిటీలో అంత చైతన్యం వచ్చింది. ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను, ఎంతమందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట రాజ్యాధికారం. దానికి మంచి హెడ్డింగ్ పెట్టారు. అది డిబేట్, ఇది ఇంటర్నల్ డిస్కషన్, నిమిషంలో మాట్లాడేటువంటి కాదు. అటువంటి పాయింట్లో సామాజిక సంకేతాలు, సామాజికంగా ఎంత దాడి జరుగుతుంది మన మీద, కాపుల మీద. దీని సామాజిక దాడి మన మీద జరుగుతుంది. అంటే ఎప్పుడైతే సామాజికంగా ఒక జాగ్రత్త అభివృద్ధి చేస్తుందో ఆర్థికంగా జరుగుతుంటుంది, రాజకీయంగా చైతన్యవంతం అవుతుంది, ఆటోమేటిక్గా సీఎం అయిపోతాడు. ఒక్కసారి సీఎం అయ్యాడా ఏవైతే చెప్పినా సినిమాలో ఒక్క మెగాస్టార్ వచ్చేమైంది అదే ఉద్యమం అంట రాజకీయం. అది అందరూ భయం. మనం అంటే ఉరిగిపడి దేనికి మన మీద ఊరి మీద రావాలి దేశం. ఎవడో ఒకడైతే పర్లేదు వాళ్ళు దించేసి అనుకుంటారు. ఒక్కసారి కనుక మన కాపు వ్యక్తి కనుక సీఎం అయితే రాజ్యాధికారంలోకి వస్తే వాళ్ళు మర్చిపోవడానికి కళ్ళేం. సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది, ఫ్యాక్ట్ ఇది. నెక్స్ట్ వక్తగా మాసాపుత్ర శ్రీనివాస్ గారిని రావాల్సిందిగా కోరుతాను. విజయవాడలో కాపులు ఐక్యత లేదు అనేది కాదండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ సంఘాలు చాలా ఉన్నాయి, అయితే ఐక్యత అనేది ఉంది. తప్పకుండా ఎవరైనా మీటింగ్ పెడితే అందరూ కూడా వస్తారు, దాన్ని సపోర్ట్ చేస్తారు. విజయవాడ బలంగా ఉంటేనే ఇందాక మన రామారావు చెప్పినట్టు రాష్ట్రాల్లో ఇతర జిల్లాలు కూడా బలంగా ఉంటుంది. కాపునాడు అనే విధానం తప్పకుండా మీరు చెప్పినట్టు నేను కాపునాడు అధ్యక్షుడు అని చెప్పుకోవాలంటే మీరు సొంత బొందు అన్ని తిరిగి రాష్ట్ర స్థాయిలో కాదు జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ముందు తెచ్చుకుంటేనే కానీ మన సంఘ నాయకులు అయ్యే అవకాశాలు కూడా లేవు. కేటీ రామారావు చెప్పారు, మన వాళ్ళందరూ కొంతమంది గొట్టాలకి అంకితం అయిపోతూ ఉంటారు. కాబట్టి మీరు చెప్పినవి సహజ సత్యాలు. కాబట్టి కాపునాడు ముందుకు తీసుకెళ్లే ఉద్దేశాల్లో మా పాత్ర కూడా అఖిల భారత కాపు సమాఖ్య కూడా మాకు రాష్ట్ర అధ్యక్షుడు ఓక విజయ్ కుమార్ తిరుపతిలో ఉంటారు. మేము కాపు కార్పొరేషన్ ద్వారా 4,800 మందిని విదేశాలు పంపించాం సార్. అసలు సబ్జెక్ట్ చెప్తాం. రామానుజన్ గారు చనిపోయి ఎక్కడున్నారు మహానుభావుడు. 4,800 మందిని మేము కాపు కార్పొరేషన్ ద్వారా రిక్షా కార్మికుల్ని, టాక్సీ డ్రైవర్లు, చిన్న చిన్న ఉద్యోగస్తుల పిల్లలు ఈ రోజు అమెరికాలో ఉండి సొంత ఇల్లు కట్టుకునే కారులో తిరుగుతుంటే మాకు ఆనందంగా ఉంది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి 4 సంవత్సరాలు అయింది. మా కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు 40 మందిని పంపించారు. ఎల్లుని కూడా వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు, ఏ నిధులు లేవు. అన్ని నవరత్నాలు లాంటి పథకాలను కాపులకు ఇస్తారు. కాబట్టి దాన్ని కూడా లెక్కలో కట్టి మీ కాపులు చేసాం అనేది చాలా శుద్ధాబద్ధం. చాలా మంది పిల్లలు ఈ రోజు ఖాళీగా ఉండి అమెరికా వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ ఈ కాపునాడు తరఫు నుంచి మనం అందరం కలిసి ఒకసారి తప్పకుండా మన డిమాండ్ వాళ్ళ దగ్గర పెట్టాలి. ఎక్కువ మందిని కాపు విద్యార్థులు ఎప్పుడైతే మన ఇతర దేశాలకి పంపిస్తామో వాళ్ళు హ్యాపీగా ఉంటారో ఆ రోజు మనందరికీ నిజమైన ఆర్థిక భరోసా మొత్తం తప్పకుండా వస్తుంది. దీనికి తీవ్రమైన కాపునాడు తరఫు నుంచి గాలి సుబ్రహ్మణ్యం గారు అలాగే ఇతర మన సంఘాలు కలుపుకుని దీని మీద ఒక వినూత్నమైనటువంటి నిరసన తెలియవలసిన పద్ధతి ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సి రామచంద్ర గారి బ్రదర్ను. గాలి అనే వ్యక్తి మహాబలవంతుడు. వాడి ముందు నిలవడానికి చాలా కష్టం. అక్కడ పరిస్థితుల్లో దేశ సంపదను కాపాడడం అనే ఉద్దేశంతో మేము కూడా, అంటే నేను ఆయన ఇద్దరం, నేను లక్ష్మణ్ కూడా ఆయనకు తెలియని ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం నేను ఇచ్చి ఆ కేసుని స్టేబుల్ చేస్తాం. ఆ చేసిన పరిస్థితుల్లో నా మీద చాలా అటాక్స్ జరిగినాయి. నా ఫోర్స్ తక్కువ లేక గాలి కూడా భయపడిపోయాడు. అంటే ఇంటర్వ్యూ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా భయపడింది. కనీసము ఆ రోజుల్లో రాజశేఖర్ ఉన్న రోజుల్లో నా మైండ్స్ అయ్యి ఓపులాపురం మైండ్స్ నావి. నేను కేవలం కాపు కాబట్టి నాకు మైండ్స్ రాలే. నేను నిజం రెడీ అయి ఉంటే నాకు మైండ్స్ ఇచ్చేవాడు. ఇంకా మనకు వేరే స్కోప్ లేదు.
భవిష్యత్తు మనకు స్కోప్ లేదు, మనం ఇక ముందు పోయి దానికి దారి కూడా లేదు. కాబట్టి ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన గెలిపించి మనము మన సంఖ్యతను మన రాబోయే భవిష్యత్తు తరాలను కాపాడుకునే విధానం చేయాలని చెప్పి నేను మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్నే మోహన్ రావు గారు విశాఖపట్నం వచ్చినటువంటి మోహన్ రావు గారు రావాల్సింది కోరుతున్నాం. మన ఆఫీసర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా మన వాడు అంటే చేయడానికి సన్నద్ధంగా ఉన్నారండి, చేస్తున్నారు కూడా. అందరూ కూడా మన వాడు చేస్తేనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను, మీ అందరి ముందు నేను నిలబడ్డాను. నేను చదువుకోవచ్చు, సెంట్రల్ యూనివర్సిటీలో చదివితే చదవచ్చు, తెలివితేటలు ఉంటే ఉండొచ్చు. నువ్వు రారా నా దగ్గర ఉండని చెప్పి నాకు పిలిచి ఉద్యోగం ఇచ్చాడు ఆయన, శంకర్ అలవారదాస్ గారు, విశాఖపట్నం. ఈరోజు 2 లక్షల రూపాయల జీతం డ్రా చేస్తున్నానండి. మనవాడే చేశాడండి. ఎవరు చేశారు? ఎవరు ఎందుకు చేయలేదండి? ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా చేస్తారు. ఐక్యత లేకపోవడం అన్న మాట కాదు, కానీ ఏంటంటే మన వాళ్ళలో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే దాన్ని సక్రమంగా వినియోగించుకోవటం రావట్లే. ఆయన మీద ఏదైతే చూపుతారు, మన వాళ్ళ మాట తీరు కూడా బాగోదు. మీరు పెద్దలు ఏమీ అనుకోవద్దు. నేను అనుభవించినటువంటి 1980 నుంచి మిర్యాల వెంకట్రావు గారితో తిరుగుతున్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను చూస్తూ ఉన్నాను. ఇండియా మొత్తం తిరిగాను, సెంట్రల్ యూనివర్సిటీ బెనారస్లో చదువుకున్నాను, బజార్లో ఉద్యోగం చేస్తున్నాను, తెలంగాణలో కొడుకు వ్యాపారానికి పెట్టాను, కూతురు MD చదువుతూ ఉంది, ఆమె కొద్దిగా చదివించుకుంటున్నాను, మొత్తం తిరుగుతూ ఉన్నాను, అన్ని కమ్యూనిటీలు చూస్తున్నాను, ఎవరు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను. మన వాళ్ళు వినియోగించుకోవడం రావట్లేదు, అది ఒక్కటే డ్రాబ్యాక్. అంతకుమించి డ్రాబ్యాక్ అన్నది ఎక్కడా ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు అంటారు మీరు పవన్ కళ్యాణ్ చేస్తున్నారా అంటే ప్రత్యేకంగా చెప్పాలండి. నువ్వు కాపోవడమే అనిపించుకొని ఇటు నుంచి 300 అటు నుంచి 500 దూరంలో నువ్వు మీటింగ్కి వచ్చి నువ్వు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తావు. ఎందుకు వచ్చావు? మనకు ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ లేదు కదా. ఆయన మనకు చూపించండి, ఆయనకే చేద్దాం. మనకు కావాల్సిన మనకు రాజ్యాధికారం కావాలి. ఇన్నాళ్ళ బట్టి లేదు. మీరు ఒకటే డిసైడ్ అవ్వండి. 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చింది అని చెప్తున్నారు. 70 ఏళ్ళు అందరికీ ఊడిగం చేశాం, ఏమన్నా సాధించారా? సాధించలేదని చెప్తున్నారు కదా. ఈ 5 ఏళ్ళు ఈయనకి ఇచ్చాము, ఏమీ సాధించలేము. ఏంటి పోతుంది? మీకు ఏం కోల్పోతారు చెప్పండి నాకు. 70 ఏళ్ళు కోల్పోగలేంది ఒక 5 ఏళ్ళు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే మీరు కోల్పోయేది ఏమైనా ఉందా? దాని గురించి ఇంత ఆలోచన అవసరమా? ఇన్ని మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరికి చెప్పాలా? మీరు ఆలోచించండి ఒకసారి. 70 మీరే చెప్తున్నారు మీ అంతకు మీరుగానే 70 ఏళ్ళుగా ఏమీ సాధించలేదని. అంటే మనం 70 ఏళ్ళు ఊడిగం చేసినట్టేగా. మరో 5 ఏళ్ళు ఊడిగం చేద్దాం, 15 చేద్దాం, మనవాడు అనుకోండి. ఏం కలిసి వస్తుంది లేదు, అప్పుడు ఆలోచించండి. కానీ ఇప్పుడు మార్చుకోండి మీ మనసు. దాని గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లేదు కదా. అందుచేత పెద్దలందరినీ నేను కోరేది ఏంటి అని అంటే, రేపు జరగబోయేది మన ఆవశ్యకత ఏదో మనకి క్లియర్గా బోర్డు మీద పెట్టుకున్నాం. మనం ఏం చేయాలనుకున్నది దాన్ని ఏ విధంగా ముందు ప్లాన్ అవుట్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ అవుట్ చేస్తే మనం కలిసి వస్తాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒక్క బ్యానర్ మీద వెళ్తే రాలేము. మీకు ఉత్తరప్రదేశ్ తీసుకున్నట్లయితే సుమారు 3 డికేట్లు కాంశీరామ్ గారు ఫైట్అవుట్ చేశారు ఒక కమ్యూనిటీ మీద. ఆయన ఉన్నంతకాలం రాలేకపోయాడండి. తర్వాత మాయావతి గారు తెలివిగా అవతల బ్రాహ్మిన్స్ని, యాదవుల్ని అందరినీ కలుపుకున్న రాజ్యాధికారాన్ని చేపట్టగలిగింది. ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు ఏం జరిగిందో. ఎన్నాళ్ళు కాంశీరామ్ ఒకే బ్యానర్ మీద ఫైట్ చేశాడు. ఫైట్ చేసినంత అంతకాలం కూడా సేమ్ కాలేకపోయాడు. తర్వాత తెలివాడు మార్చింది స్ట్రాటజీ, మార్చి రాజ్యాధికారాన్ని చేయించుకొని నిలబడగలిగాం. కాబట్టి మనం కూడా అందరినీ కలుపుకోయిపోయి మీరు ఒక్కటే మిమ్మల్ని అడుగుతారు, పక్కవాడిని తిట్టి ఆయన హైలైట్ చేయవలసినంత అవసరం మనకేంటండి? ఆయన ఎందుకు మనం తిట్టాలి? ఆయన తిట్టవలసిన అవసరం ఏంటి? ఆయన ఎందుకు బాగుపడ్డాడు, మనం ఎందుకు బాగుపడలేం? దాని గురించి ఆలోచించండి. ఆయన తిట్టడం కాదు, ఆయన ఎందుకు బాగుపడ్డాడు, మనం ఎందుకు బాగుపడ్డాం? 3 ఉన్నారు, 3 ఇద్దరు బాగుపడ్డారు, మనం 30 మంది ఉన్నాం, అక్కడ బాగుపడలేకపోతున్నాం. ఎందుకు ఆలోచించరా విషయం? ఎంతసేపు ఆయన జరుగుతున్న వాళ్ళు ఏమవుతుంది మీకు? ఆడ పైకెత్తడం మన కింద దిగుతున్నాం. అంచేత ధైర్యం ఎవరు కూడా పక్కన ఎవరిని తిట్టాడు, ఎవరితో మీరుతో మనకు అనవసరం. నీ వరకు నువ్వు ఎంతవరకు చేయగలవు ఆలోచించండి. తర్వాత ముఖ్యంగా మన పెద్దలందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి వేదిక మీద కానీ ఏదో మైక్ పట్టుకోగానే ఆవేశంగా మనవాడిని తిడుతూ
మీరు ఇండియా మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా అదే కమ్యూనిటీ వాడు పక్క ఆ కమ్యూనిటీని ఎవరు తిట్టడండి. మన ఒక్క కమ్యూనిటీ పనిచేస్తుందండి, ఒక్క కమ్యూనిటీ. నా ఇంట్లో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. ఆయనకి కూడా ఒక ఆయన గట్టిగా మాట్లాడుతుంటే మా నేను చెప్పాను, అరే నాకు చిన్నాడు, అరే నాన్న ఇది ఏంటి, నువ్వు కొద్దిగా ఆలోచించు, ఎవడో వాడి కాగితం ఇచ్చేదని నువ్వు చదివే కంటే ఇప్పుడు బాబు నేను చెప్పాడు గురుగారు శ్రీరామచంద్ర గారు బ్రదర్, మావాడు కూడా అదే చెప్పాడు, అది మావాడు కూడా అదే చెప్పాడు. కాగితం రాసిస్తున్నారు, ఇది చదువుతావా చదవా అని నువ్వు కట్టి పేరు పెడుతున్నారు. అందుచేత అనుకూలం కానటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు మీరు ఊరుకోండి, పక్కన మళ్ళీ మీరందరూ కలిపి ఆడి తిట్టి ఆడి మిమ్మల్ని తిట్టి ఎక్కడికి వెళ్తాను అందరం కలిసి రోడ్డు మీద పడుతున్నాం. దయచేసి పెద్దలు కూడా కించపరిచి మాట్లాడడం, నాకు అంతా తెలిసి అనుకోవటం, ఆడి ఏమిటి అనడం పక్క వాళ్ళ దగ్గర దయచేసి నేను 2 చేతుల మొక్కుతున్నాను, పాదాలు వందనాలు చేస్తున్నాను. ఈ రోజైనా నాకు మీరు అందరూ ప్రమాణకం చేస్తారని చెప్తున్నాను. మనవాడు అన్నవాడిని ఎవరో తిట్టము ఈ రోజు నుంచి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చేసింది కాబట్టి మనం అనుకున్న విధంగానే ఈ రోజు చర్చనీయాంశాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ క్రోడీకరించుకున్నాం. చెప్పిన వక్తల్లో ఉన్నటువంటి వాటి అభిప్రాయాలు కూడా రాసుకున్నాం. దాని ప్రకారం మనం అందరం మరోసారి ముఖ్యమైనటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరం కూర్చొని దీన్ని ఏ రకంగా నా కాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ మనం కాపునాడు ఆఫీస్లో కూర్చొని వారి సూచనలు సలహాలు, సూచనలు మీ సలహాలు, మరి అందరి ఆమోదయోగ్యమైనటువంటి ఒక రాష్ట్ర విధాన నిర్ణయక మండలి దాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా రూపురేఖలు దానికి సంబంధించినటువన్నీ దిద్దుకొని మరి ఒక్కసారి ఆ అభిప్రాయాన్ని మళ్ళీ మీకు కూడా తెలియపరిచి మీ అందరి ఆమోదంతో ముందుకు సాగుదామని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కాపు సంఘీయులందరికీ నమస్కారాలు. మేము పిలిచిన వెంటనే రాష్ట్రంలో మన ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశం మంచి యూత్భావ వాతావరణంలో జరగడానికి సహకరించినటువంటి ఒకరికి ఈ వేదిక తరఫున కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి తరఫున, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అర్జా రామకృష్ణ గారి తరఫున, పూర్తి కాపునాడు తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలోనే కొన్ని చిన్న చిన్న సంఘాలుగా ఉన్నాయి అనుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఇంటిమేట్ చేసి ఒక ఏక కమిటీగా ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ నిర్ణయాలే ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి మనం అందులో ఇన్కాపరేట్ చేయాలనేది చేసి ఒక ఏక కమిటీగా ఏర్పాటైన తర్వాత మాత్రమే మన ఈ రాజ్యాధికారం పొందే అవకాశం ఉందనే విషయాన్ని గమనించుకోవాలి. త్వరలోనే మీ అందరికీ కూడా మరోసారి ఆహ్వానం అవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాం. జోహార్ బియ్యం జోహార్. Please subscribe our channel.